రెండు భాగాలుగా విడిపోయిన ఫలక్నామా ఎక్స్ప్రెస్ రైలు ఒక్కసారిగా రెండు భాగాలుగా విడిపోయింది. ఇంజన్ నుంచి సుమారు 15 బోగీలు విడిపోయాయి. ఈ ఘటనలో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైల్వే అధికారులు సహాయక చర్యలు వెంటనే చేపట్టడంతో ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం ఫలక్నామా ఎక్స్ప్రెస్ ట్రైను భారీ ప్రమాదం తప్పింది. ట్రైన్ నుంచి బోగీలు విడిపోయి వెళ్లిపోయాయి. సికింద్రాబాద్ నుంచి ఔరాకు ఈ రైలు వెళ్తోంది. మందస సున్నమదేవి మధ్యలో ఫలక్నామా నుంచి బోగీలు విడిపోయాయి. వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. 8వ బోగీ వద్ద ప్రమాదం జరగగా 15 బోగీలు ఇంజన్తో సహా వెళ్లిపోయాయి. ఈ ఘటనా స్థలానికి సంబంధించి రైల్వే సిబ్బంది చేరుకుని విడిపోయిన బోగీలను ట్రైన్కు సిబ్బంది అమరుస్తున్నారు. ప్రయాణానికి చాలా అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు విచారణ చేపట్టారు. సో ఇది పరిస్థితి. అన్ని ట్రైన్స్ కూడా దాదాపు గంట నుంచి 2 గంటల మధ్య కాలంలో లేటుగా నడుస్తున్నాయి. పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా 2 భాగాలుగా విడిపోవడంతో ప్రయాణికులంతా అయోమయంలో పడ్డారు. సో పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు.